రావుగాడు ఎక్కడే? ఈ ఇల్లు కాదు పక్కిల్లు. అడుగు రావు. చెల్లెలతో మాట్లాడతారు నువ్వు. ఏ బుజ్జయ్ ఇలా రావే. చెల్లెలతో బుజ్జయ్ రావే రా. ఇప్పుడు అను అను చెల్లెలు కావాలి. కొడుతున్నావు నిన్ను దన్నాలు అసలు ఎందుకంటానా రా చెప్తా. ఏయ్ రా రాబడి రా. ఏంటే సాయంత్రం సగం సినిమాకి వెళ్దామా? ఎర్రబాబు ఏమిటా నువ్వు మాట్లాడేది? నీ కొడుకు నా చెల్లితో ఇలానే అన్నాడు. ఏ కాలిందా? నాకు కాల్దా? ఈ అవ్వ మొత్తాన్ని నరికేస్తా. లోకంలో ఇడికి ఒక్కడికే చెల్లి ఉంది, దాన్ని ఎవడైనానంటే కాలు చేరు కొడతాడు. పెద్ద మోనగాడని మేడలో మసిగుడ్డ ఒకటి. అదేంటి గీత, మనం ఎరగొట్టింది అటు చెయ్యి కదా కాలని చెప్పాడేంటి? తన్నులు తిన్నా ఏదో అబద్ధాలు మాలేదు. అవునా అన్నయ్య చెయ్యొక్కటే ఇరుక్కొట్టాడు, కాల్జీలకు అస్సలు వెళ్ళలేదు. నువ్వు నోర్మే పిల్లికి ఎలక సాక్ష్యం అని. ఆ దశరథరావు గారు సొంత కొడుకును కాదని నన్ను ప్రెసిడెంట్ ఎందుకు చేశాడే? ఈ ఊళ్ళో చేసి ఎదగొడాలని తీర్చడానికి అనుకుంటున్నావా? పౌరుషం ఇలాంటిలో కాదు, చదువులో చూపెట్టాలి. ఇంటర్మీడియట్ 5 ఏళ్ల నుంచి ఎలా పెడుతున్నాం మనం. అందరిలాగా తప్పగానే వదిలేదుగా, కష్టపడి సంవత్సరానికి పాస్ అవుతున్నాం కదా. అందుకే కదా నాన్న పట్టు వదిలిన ఎర్రబాబు అంటారు అందరూ. 2 ఏళ్లలో అయిపోవాల్సింది 5 ఏళ్ళైనా అవలా. పైగా పట్టు వదిలిన ఎర్రబాబు అని పేరు ఒకటి. నాన్నకి ఎప్పుడు తెలుస్తుందే? ఒక్కసారి చదివి పాస్ అయితే ఏం గుర్తుండవు. 5-6 సంవత్సరాలు జాయిగా చదివా అనుకో, పోనాది స్ట్రాంగ్ గా ఉంటది. ఐ టాక్ ఇంగ్లీష్, ఐ వాక్ ఇంగ్లీష్, ఐ ఈట్ ఇంగ్లీష్. వాట్ ఈస్ దిస్? నా బంగారు కొండ, నీలా ఇంగ్లీష్ మాట్లాడేవాడు ఈ ఊళ్ళోనే లేడురా. ఈ ఊర్లోనే కదే, మన జిల్లాలో లేరు. కరెక్ట్ రా అన్నయ్య. ఎలాగా దాన్ని గారం చేసి అడగొట్టింది. ఒరేయ్ ఓ పని చేయరా, చదువు మానేసి పొలం దగ్గర కన్నారా. ఈ గొడవలన్నీ పోయిన తలనొప్పి తగ్గుతుంది. ఏదవా గొడ్ల గొప్పలాగా చూపేడురా. చూడనానా, నిన్ను ఎవరో ఏదో ప్రెసిడెంట్ చేశారంటే నాకు అనవసరం. నిన్ను గాని అమ్మని గాని చెల్లిని గాని ఎవడన్నా ఏమనంటే నరికేత్తా అంతే. ఈ పౌరుషం చదువులో చూపించవా? ఎర్రబాబు అన్నం తినకుండా వెళ్ళిపోతున్నావేంట్రా? నాకు ఆయన పెట్టాడుగా, చాలు ఆయనకు పెట్టు తింటాడు. ఎందుకండి ఎప్పుడు వాడు అన్నం తింటున్నప్పుడే తిడతారు? చూడండి అన్నం మధ్యలో మానేసి అలా వెళ్ళిపోయాడు. మధ్యలో మానేసి వెళ్ళిపోయాడా? అటు చూడు. తింటే తిన్నాడు, వండి పెట్టా నేను ఉన్నానుగా. మీకెందుకు, మీరు తిందరుగా రండి. పిచ్చిదాన, నాకు మాత్రం ఆడంటే ప్రేమ లేదేమే. ఆడు మన కడుపును పొట్టకపోయినా అన్నయ్య వదిన చనిపోయిన కాడి నుంచి ఆయన కంటికి రెప్పలా చూసుకుంటున్నాం. అది కాదే నా భయం. లేనిపోయిన గొడవలో తలదూర్చి ఆడెక్కడ ప్రాణాల మీద తెచ్చుకుంటాడా అని. ఆడికి మనం అంటే ప్రాణం అండి. ఎవరు మనల్ని పల్లెత్తు మాటన్నా తట్టుకోలేడు.